పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు నాయన. ప్రవ్వా, ఇప్పటి వరకు తండ్రి నాయన పాటల్లో ప్రవ్వా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ప్రవ్వా ఈ సమయానికై ప్రవ్వా నీకు వందనాలు. నిజంగా ప్రవ్వా ప్రతి పాటలో ప్రవ్వా మీరు ఎంతగా గొప్ప దేవుడివో ప్రవ్వా తండ్రి, ఎంతగా మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడివో నాయన. ప్రవ్వా మరి ఇక్కడ ఉన్న ప్రభా సిస్టర్స్ నాయన ప్రభా పాడి వినిపించగా ప్రభా ఇదిగోండి తండ్రి నాయన, మరి ఇదిగోండి ప్రభా వాక్యంలోకి వెళ్తుండగా సహాయం చేయండి ప్రభా. మీ ఆత్మ ప్రోక్షణ మా అందరిలో ప్రభా ఉంచమని వేడుకుంటున్నాం. నిద్ర మత్తును తీసివేయండి ప్రభా. మరి ఇదిగోండి ప్రభా వాక్యం చెప్తున్నా ప్రభా, మరి ఆంటీ గారితో మీ తోడుగా ఉండండి ప్రభా. మాకు ఎటువంటి వాక్యం అవసరమో తండ్రి నాయన, మా హృదయాల్లో ఎటువంటి బాధ అయా అయా తండ్రి నిరాశ తండ్రి నిస్పృహలు తండ్రి నాయన ఉన్నాయో అయా సమస్తం ఎరిగిన దేవుడివి. మా హృదయం లోతు అంచుల్లోకి ప్రభా మీరు చూస్తున్న దేవుడివి నాయన. మమ్మల్ని పరీక్షించి పరిశోధించి అయా చేదైన వేరుని మేము తీసుకోవటానికి ప్రభా నీ జీవపు వాక్యాల్ని మేము నింపుకోవటానికి మాకు సహాయం చేసి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. చాలా సంవత్సరాలకి స్త్రీల కూడిక మనం ఇక్కడ స్త్రీల వరకు ప్రత్యేకంగా ఇక్కడ కూర్చోవటం చాలా సంతోషం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను స్త్రీల కూడికప్పుడు వాక్యం చెప్పేదాన్ని కదా, గుర్తుందా? సుమారుగా 4 సంవత్సరాల నుంచి స్త్రీల కూడిక పెట్టలేదంట. కనీసం ఒకరన్నా అడిగారా మీలో? అయ్యా స్త్రీల కూడిక పెట్టాలి, పాస్టర్ గారి కంటే మనం బలంగా ఉంటేనే పాస్టర్ అలర్ట్గా ఉంటాడు, అవునా కాదా? మనం అడగలేదంటే మనలో ఇంట్రెస్ట్ లేనట్టే. దేవుని సేవకుని ప్రేమించి ఆలోచన కలిగించి స్త్రీలకు ఆత్మీయమైన అభివృద్ధి పొందాలంటే ప్రత్యేకమైన స్త్రీల కూడిక చాలా అవసరం. మనం పురుషులతో కలిసి దేవుని వాక్యం వినటం వేరు, ప్రత్యేకమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలన్నా, ఆత్మీయమైన అభివృద్ధి పొందాలన్నా స్త్రీల కూడిక చాలా అవసరం. అంత మాత్రమే కాదు, నేనే కాదు, ఈసారి వచ్చినప్పుడు మీరు కూర్చున్న వాళ్ళు కూడా వాక్యం చెప్పాలి. అప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. దేవుని దయ వల్ల మరలా స్టార్ట్ చేయటానికి దేవుడు కృపను చూపించాడు. అందును బట్టి మనం దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇన్ని సంవత్సరాల నుంచి స్త్రీల కూడిక జరగకపోయినప్పటికీ దేవుడు మనల్ని క్షమించి, దేవుడు మనల్ని మన్నించి ఇంతవరకు మనల్ని కాపాడు. మరలా ఈ సమయంలోకి ఇప్పుడు చాలామంది లేరు, నేను అప్పుడు వచ్చినప్పుడు చాలామంది ఉండేవాళ్ళు. ఈసారి ఇంకా చాలామంది రావాలని సంతోషిస్తున్నాను. ఈ కూడిక ఇప్పుడు స్టార్ట్ చేసిన కూడిక ఇంకా ఆగిపోకూడదని ప్రార్థన చేయండి. ప్రభువా, మా జీవితంలో స్త్రీల కూడిక ఇది ముగింపు కాకూడదు. మా జీవితకాలం అంతా మేము ఈ రీతిగా స్త్రీలుగా కూడి దేవుని సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించాలి ప్రభువా, మిమ్మల్ని స్తుతించాలి ప్రభువా, మిమ్మల్ని మేము ఘనపరచాలని దేవుని సన్నిధిలో మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేసుకోండి. ఈ స్త్రీల కూడికి కూడా, ఎందుకంటే మనం అనేకమైన అద్భుతాలు చూడటానికి ఈ స్త్రీల కూడిక చాలా ప్రత్యేకమైంది. అది మన సాక్ష్యాలు చెప్పుకోవచ్చు కదా. మన బ్రదరన్లో ఏంటంటే స్త్రీలు ఎక్కువగా లేచి నిలబడి చెప్పలేరు, వాక్యం చదవటానికి మనం భయపడతాం. కానీ ఒక స్త్రీలుగా ఉన్నప్పుడు మనం ఏ రీతిగా దేవునిలో ముందుకు కొనసాగాలో ఆ రీతిగా ముందుకు కొనసాగటానికి, అనేకమైన కార్యక్రమాలు జరుపుకోవటానికి ఇది ఒక మంచి సభ, మనకి ఒక వేదిక. కాబట్టి మీ అందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని చిత్తంలో దేవుడు జ్ఞాపకం చేసుకొని మరలా ఈరోజు స్టార్ట్ చేశాడు. మీ బైబిల్లో డేట్ వేసుకోండి. ఈ డేట్ని ఇక్కడి నుంచి ఆగిపోవటానికి లేదయ్యా. బ్లెస్సి, జ్యోతి, ఇంకా మిగతా కూర్చున్న వాళ్ళందరూ దేవుని సన్నిధిలో వాక్యం చెప్పే బిడ్డలుగా ఎదగాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని వాక్యంలోకి ప్రవేశించుదాం. ప్రేమ గల తండ్రి, నమ్మకం కలిగిన దేవా, పరిశుద్ధుడా, నీ స్తోత్రం దేవా, స్తోత్రం 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 స్తోత్రం. జీవం కలిగిన దేవా, సజీవమైన దేవా, రాజాతిరాజా, ప్రభువులకు ప్రభువా, విమోచకుడా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధానంలో చేరి ప్రభువా, ఒక మంచి మేము స్త్రీలుగా, మహిళలుగా ఇదిగో ప్రభువా నీ సన్నిధిలో చేరి ఈ రీతిగా
మేము సమూహంగా కూడి నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నామంటే ఇది కేవలం నీ కృప తప్ప మరొకటి కానే కాదు ప్రభా. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యంలోకి మేము ప్రవేశిస్తూ ఉండగా ఏ ఆత్మకి ఏ వాక్యం అవసరమో నీకు తెలుసు ప్రభా. ఆత్మతో మాట్లాడండి. ఆత్మకి ఏ వాక్యం ద్వారా సమాధానపరచబడతారో, ఏ వాక్యం ద్వారా నీలో ఎదుగుతారో నీకు తెలుసు కనుక ప్రభా, నన్ను నీ సిలువ సాటును మరుగుపరుచుకోండి. నన్ను నీ బోరగా నీ చేతి పనిముట్టుగా మాత్రమే వాడుకోమని వేడుకుంటున్నాను. అద్భుతమైన దేవా, ఆశ్చర్యమైన దేవా, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, నీ స్తోత్రము దేవా. ఈ సమయంలో నన్ను బలపరిచి మీ నామానికే మహిమ చెల్లించుకుంటారు. మీకే స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వినయంతో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్య భాగంలోకి మనం వెళ్దాము. లోకాసు వార్త  నేను మీ పాస్టర్ గారు లాగే ఎక్కువ విసిగించను. మీ పాస్టర్ గారు కూడా చాలా తొందరగా ముగిస్తాడు. నేను ఎప్పుడు అదే చెప్తాను. విసిగించడు, ప్రొలాంగ్ చేయడు, దాన్ని సాగదీయడు. ఎందుకంటే రోజంతా పనులకు వెళ్ళి ఉంటారు. ఆదివారం ఒక్కరోజే కాబట్టి ఆయన తొందరగా ముగిస్తాడు. నేను కూడా 10-15 నిమిషాల్లో నేను ముగిస్తాను. మీరు హాయిగా ఇంటికి వెళ్ళొచ్చు. ఎక్కువసేపు చెప్పి నేనే మిమ్మల్ని విసిగించను. లోకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతాను, గమనించండి. ఒక అధికారి ఆయనను చూసి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడ నగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నన్ను సత్పురుషుడు అని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అను ఆజ్ఞలను నువ్వు ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యము నుండి వీటినన్నిటినీ అనుసరించుచూనే ఉన్నాను నేను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతను చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇక్కడ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పారాగ్రాఫ్లో మనం చూస్తూ ఉంటే కొదువా అనే పదము వినపడుతుంది. అంత మాత్రమే కాకుండా వ్యసనపడి, మిక్కిలి వ్యసనపడి అని మనం బైబిల్లో చూస్తున్నాం. ఇక్కడ మనలాగే ఈ వ్యక్తి ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళే వ్యక్తే, మనలాగే బాప్తీసం తీసుకున్న వ్యక్తే, మనలాగే విశ్వాసే. అయితే ఆయన దగ్గరకు వచ్చి, అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, సద్బోధకుడా అని అంటున్నాడు. సద్బోధకుడా అంటే మంచి బోధకుడా అని అర్థం. మరి మనం ఒక వ్యక్తిని ఇతను మంచివాడు అని అంటున్నామంటే ఆయన యొక్క జీవితాన్ని మనం అంతా గమనిస్తే కదా అప్పుడు మంచివాడు అంటాం, అంతే కదా. అలా గమనించకుండా ఈయన మంచివాడు, ఆయన మంచివాడు అని అనం కదా. అనంతవారంలో ఎవరైనా ఉన్నారనుకో, అప్పుడు మేము చిన్నప్పుడు వీళ్ళు మంచోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు అనుకుంటా ఉండేవాడు. అలాగా ఇక్కడ ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, అధికారి సద్బోధకుడా అని అంటుంటే యేసయ్య అంటున్నాడు, నన్ను నువ్వేళ సద్బోధకుడు అంటున్నావు అంటే నా గురించి నీకు తెలిసే కదా. నాకు నీ గురించి నా గురించి నీకు తెలియకపోతే సద్బోధకుడా అని ఎలా అంటావు అంటే, నేను సద్బోధకుడిని అంటున్నావంటే నా గురించి నీకు తెలుసు కనుక మరి నేనేం చెయ్యాలి నీకు అని అన్నప్పుడు, అందుకు అతడేమంటున్నాడు, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయాలి. మనం పడే ప్రయాస అంతా మొదటగా ఇదే, దీనికోసమే మనం పడుతుంది. నిత్య జీవానికి మనం వారసులం అవటానికి, అంటే పరలోకానికి వారసులం అవటానికే ఈ ప్రయాస. ఏ ప్రయాస? మంగళవారం ప్రార్థన, గురువారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆదివారం బల్లారాధన. ఇంకా మన జీవితాల్లో మనం భక్తి కలిగి ఉంటున్నామంటే దేవుని రాజ్యానికి వారసులము
కావటానికి మనల్ని మనం ఇక్కడ సిద్ధపరచుకుంటున్నాం. ఒక పెండ్లి విందుకు ఒక పెండ్లి కుమార్తె ఒక నెల 2 నెలల నుంచి ఏ రీతిగా ప్రయాసపడతారో పైనుంచి కింద దాకా హ్యాండ్స్, ఫేస్ అన్నీ వాళ్ళు ఏ రీతిగా సిద్ధపడతారో మనము కూడా మన పెండ్లి కుమారుని కోసం అంటే యేసయ్యని ఎదుర్కోవటం కోసం మనం ఇక్కడ ప్రయాసపడుతున్నాం. అంటే నిత్య జీవానికి వారసులం కావటానికే ఇక్కడ ప్రయాసపడుతున్నాం. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నేను నిత్య జీవానికి వారసులను కావాలంటే నేనేమి చెయ్యాలి? ఆయనకి ఇంకా డౌట్గానే ఉంది. అంటే ఆయన ఏంది నిత్య జీవానికి వెళ్ళడేమో అనుకుంటున్నాడేమో కదా. విశ్వాసులంగా మనం కూడా కొన్నిసార్లు కొంతమంది పాపాలు నేను మీకు చాలాసార్లు చెప్పా, అంతకుముందు బైబిల్ స్త్రీల కూడికప్పుడు చెప్పా, బాప్తీసం తీసుకుంటే పరలోకానికి వెళ్ళరు, నేను విశ్వాసం అనుకుంటే పరలోకానికి వెళ్ళరు. ఎప్పుడైతే దేవుడు వచ్చే వరకు బాప్తీసం తీసుకొని నమ్మకమైన విశ్వాసగా నువ్వెప్పుడు ముందుకు కొనసాగుతావో అప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి ఆసీనులు అవుతావని మీకు నేను చాలాసార్లు చెప్పప్పుడు మీకు గుర్తుందో లేదు. కానీ ఎప్పుడైతే మనం బాప్తీసం తీసుకున్నాంలే నాకు అక్కడ టికెట్ ఉందిలే అనుకోవద్దు, అది భ్రమ మాత్రమే, అది కేవలం భ్రమ మాత్రమే. మనం దేవుని బిడ్డలంగా, ఎందుకంటే ఆ మహాపరలోకంలో మహాపట్టణంలో ఆ వెలుగును మనం చూడాలంటే మన ఆత్మలో వెలుగు ఉండాలి, మనలో నీతి ఉండాలి, మనం ఆత్మీయంగా ఎదగాలి. మనం ఆత్మీయంగా దేవునికి సమీపంగా ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుని బిడ్డలంగా ఉంటాం. ఆయన రాకడలో మీకు మనం సమీపించగలం. మీకు ఎగ్జాంపుల్ తెలుసు, మీకు తెలియనిదేం లేదు. పెండ్లి కుమారు బుద్ధిగల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు, వాళ్ళందరూ ఒక చోటే కూర్చున్నారు కదా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అవునా కాదా? నాది అది కాదు నా టాపిక్, కొదుగురు అది చెప్తున్నా ఊరక. అందరూ ఒక చోటే కూర్చున్నారు, అందరూ విశ్వాసులే, అందరూ బల్లారాధన తీసుకుంటున్నారు, అందరూ ఒకే ప్రయాణంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసయ్య తలుపు తట్టాడో అసలు ఒరిజినాలిటీ బయటపడ్డది. చెప్పాలంటే నీతిమంతులు ఎవరు, అనీతిమంతులు ఎవరు, లేకపోతే బుద్ధిగల కన్నికను ఎవరు, బుద్ధి లేని కన్నికలు ఎవరు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఏమంటున్నాడంటే ఆయన, సద్బోధకుడా నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చెయ్యాలయ్యా? ఆయన ప్రశ్న చాలా బాగుంది. ఆయనకి చాలా మంచి ఆశ ఉంది, నిత్య జీవానికి వెళ్ళాలని, లేకపోతే పరలోకానికి వెళ్ళాలని చాలా మంచి కోరిక ఉంది. అయితే అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, యేసయ్య ఏం చెప్తున్నాడు? వ్యభిచారింపవద్దు, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, నీ తల్లిదండ్రులు గౌరవించు, నీ తల్లిదండ్రులు ప్రేమించు. అంటే ఇవన్నీ నేను చిన్ననాటి నుంచే చేస్తున్నాను. మనం కూడా, నేనైతే 10th బాప్తీసం తీసుకున్నాను, అప్పటి నుంచే మన ప్రార్థన అట్లా మనం అన్నీ చేస్తూనే ఉన్నాం. కానీ ఆయన అన్నాడు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉందని అంటున్నాడు. అయ్యా నువ్వేన్ని చేస్తున్నానన్నావు కానీ నీకొకటి కొదువుగా ఉందయ్యా, మరి ఏం చేయాలయ్యా అంటే దాన్ని వదిలిపెట్టయ్యా. ఎక్కడైతే మన వాక్యంలో చూస్తుంటే ఆయన మిక్కిలి ధనవంతుడు. ఎలాంటి ధనవంతులు? మిక్కిలి అంటే చాలా ధనవంతుడై ఉంటాడు, 1000 కోట్ల ఆస్తి ఉంటుంది. ఆయన మిక్కిలి ధనవంతుడు కనుక మిక్కిలి వ్యసనపడి అని ఉంది బైబిల్లో. చూడండి, మిక్కిలి ధనవంతుడు కనుక మిక్కిలి వ్యసన పట్టం ఏంటి అసలుకి? చూడండి ఒక్కసారి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నీకొకటి కొదువుగా ఉన్నదని యేసయ్య అధికారితో మాట్లాడినట్లుగా ఈ సమయంలో మనతో మన యేసయ్య మాట్లాడుతున్నాడు. నీకొకటి కొదువుగా ఉందని అంటున్నాడు. అది నేను చెప్పనవసరం లేదు, వాక్యం ద్వారా నీ హృదయంలో నీకే తెలుస్తుంది. నీకొకటి కొదువు అంటే ఏంటి చెప్పండి ఒకసారి? తక్కువైందని అర్థం కదా, అవును కదా. తక్కువ అయితే మనం ఏమన్నా, ఇప్పుడు పెళ్ళి అనుకోండి, లేకపోతే పండుగ అనుకోండి, మన ఇంట్లో వాళ్ళు మనకు అన్నీ తీసుకురావాలని ఆశపడతాం కదా. బట్టలు ఒకటి తక్కువైతే మనం ఊరుకుంటావా? నాకు ఇది ఒకటి తక్కువైంది, నేను బ్లౌజ్ కుట్టించుకోవాలి, లేకపోతే నాకు ఇది కావాలి, నాకు అది కాదు వాళ్ళు అంటావా లేదా? మరి ముఖ్యంగా మనం కూర చేసేటప్పుడు, లేకపోతే కర్రీ చేసేటప్పుడు, మటన్ చికెన్ అనుకుందాం, అన్నీ వేస్తాం. ఉప్పు లేకపోతే, ఉప్పు కొద్దివే కదా, ఉప్పు లేకుండా ఉన్నామనుకో, వేసామనుకోండి, ఎదుటి వాళ్ళకి పెట్టామనుకోండి, చాలా బాగుంది అంటారా? మన జీవితాలు కూడా ఉప్పు లాంటివి అని చెప్తున్నాడు.
ఎట్లయితే ఎదుటి మనిషి తినటానికి ఇష్టపడడో, మనమేమనుకుంటున్నాం, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను అది ప్రతి ఆదివారం వెళ్తున్నాను, లేకపోతే 3 గంటల ప్రార్థనకి వెళ్తున్నాను, ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటున్నాను, సాయంత్రం ప్రార్థన చేసుకుంటున్నాను అంటున్నాం. కానీ మన జీవితాల్లో ఏది కొదువుగా ఉందో ఒకసారి ఆలోచించండి. మీరేమనుకోవద్దు, పాస్టర్ గారు అక్క కాబట్టి ఇట్లా చెప్తుంది అని అనుకోవద్దు. మీరందరిలో ఎవరెవరు దశమ భాగాలు తీస్తున్నారు చెప్పండి ఒక్కసారి. నేను ధైర్యంగా చెప్పగలను, పాస్టర్ గారు కూతున్ననే కాదు, నేను ధైర్యంగా చెప్పగలను, పెళ్ళైన మొదటి నెల నుంచే నేను దశమ భాగం నా భర్త సంపాదనలో నుంచి తీయటం స్టార్ట్ చేశాను. అది ఎంత ఆశీర్వాదం అంటే తీసిన వాళ్ళకి తెలిసిద్ది, తీని వాళ్ళకి తెలియదు. తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అమ్మో ఇంత డబ్బులు పోతున్నాయా, మనకు వచ్చే జీతం కొద్దిగే, మనకు ఈ జీతంలో మళ్ళీ ఎంత తీయాలా, నాకు అందుకే మనం మొదటిగా మన ఇంటి యజమాని ధనాన్ని తీసుకొని వచ్చినప్పుడు మనం గట్టిగా నిర్ణయించుకోవాలి, ప్రభువా ఆ ఆశీర్వాదం మన సంఘంలో, నేను పేర్లు చెప్పను కానీ నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. నిజంగా మీరు అవేననుకోండి, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వచ్చేది బాబు దగ్గరికి వచ్చేది. ఈ మధ్య ఒకరిద్దరు నేను చూశాను. నా చిన్న బాబా నా దశం భాగం ఇదిగో బాబు అని బాబుతో ప్రార్థన చేయించుకునేవాళ్ళు. ఇద్దరు చిల్లర డబ్బులైనా నేను చాలాసార్లు చూసాను, చిల్లర డబ్బులు ఇవ్వటం కూడా. వాళ్ళు బేరాలు వెళ్తారు కదా, చిల్లర డబ్బు. ఆ ఆశీర్వాదం వాళ్ళ పిల్లల్లో నేను చూశాను, ఆశీర్వాదం వాళ్ళ పిల్లల్లో నేను చూశాను. మనము చేస్తే మన పిల్లలకు కూడా మనము అది నేర్పించవచ్చు. కనుక మనకు 10 రూపాయలు వచ్చిన 1 రూపాయి తీయండి, మనకు 1000 రూపాయలు వచ్చిన 100 రూపాయలు తీయండి, దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రములు. దానికి మీరు ఒకవేళ మన జీవితాలు అది కొదువుగా ఉందేమో, విశ్వాస జీవితంలో భక్తి కలిగి ఉన్నాము అనుకుంటున్నాము కానీ భక్తి లేని వారుగా ఉంటున్నామేమో, ఒకవేళ అది కొదువుగా ఉందేమో. ఈ వ్యక్తికైతే ధనము అడ్డంగా ఉంది. ఈ వ్యక్తి ధనం ఇవ్వటానికి మిక్కిలి వ్యసన పడ్డాడు, మిక్కిలి బాధపడుతున్నాడు, మిక్కిలి వ్యసన పడి వెళ్ళిపోయాడంట. ఆయన పరలోక రాజ్యానికి చేరతాడా? చేరడు. మన జీవితాల్లో కూడా ఏది కొదువు ఉన్నా పరలోక రాజ్యానికి వెళతాము అనుకోవద్దు, భ్రమపడద్దు. మీరు వాక్యాన్ని చదవండి, ఎందరూ చదవచ్చు, చాలా వరకు వాక్యాన్ని ఒకసారి స్పష్టంగా చదవండి. ఎంతోమంది భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. మోషే ఉన్నాడు కదా, మోషే ఎంత భక్తి కలిగిన వాడు, ఎంత అసలుకి మామూలైన కనాను నుంచి ఇశ్రాయేల్ దేశానికి వాళ్ళని అతన్ని నడిపించారంటే ఆయన ఒక్క మాట అన్నాడు, వెర్రివారా మూర్ఖులారా అన్నాడు. అప్పుడు ఆయన్ని తన సొంత దేశానికి పంపించలే యేసయ్య. నా బిడ్డల్ని ఇలా అంటావా నువ్వు, నా బిడ్డల్ని అంటావా? కాబట్టి ప్రభువా ఏముందులే మనం వెళ్తున్నాములే అనుకోవద్దు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి అదొక్క క్వశ్చన్ వేసి, నాలో ఏ కొద్దు ఉంది ప్రభువా, నేను ఏ విషయంలో వ్యసన పడుతున్నాను? ఈ వ్యక్తి వ్యసన పడ్డాడు, ఎలాగా? ఇవ్వటానికి ఇష్టపడట్లేదని అర్థం, ఇవ్వటానికి ఇష్టపడట్లేదని అర్థం. ఈ వ్యక్తి వ్యసనపడి వెళ్ళిపోయాడు, పరలోక రాజ్యానికి వెళ్ళి ఉండడు. కానీ మనమైతే ఎలాంటి పరిస్థితుల్లో కొదువుగా ఉన్నాం? భక్తి కలిగి ఉండలేకపోతున్నావా? ఉదయాన్నే మనం లేచిన టైంలో మొదటిగా ప్రార్థన చేసుకోలేకపోతున్నావా? మన గురించి, మన కుటుంబాల గురించి, మన సంఘం గురించి, మన గ్రామం గురించి. ఇంకా ప్రభువా ఎంతోమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ప్రభువా, మా గ్రామంలో ఎంతోమంది ఉన్నారు, మా మందిరం ఖాళీ ఇంకా ఉంది ప్రభువా, ఖాళీ ప్రదేశం అని మనం ఒక్కసారి ఆలోచించండి. కాపరి విశ్వాసుల్ని కొనరు ఎప్పుడైనా. మేకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయండి. అతను ఆ మేకల్ని, ఆ గొర్రెల్ని ఒక కాపరి కాస్తూ ఉంటాడు. ఆయన జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు, అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళకుండా చూస్తాడు. గొర్రెల్నే ఉత్పత్తి చేస్తుంది, అవునా కాదా? గొర్రెల్నే ఉత్పత్తి చేస్తుంది. ఈ కాపరి ఏం చేస్తాడు? ఈ మందను కాస్తూ ఉంటాడు. మంద దేవునిలో ఉండటానికి, ఆత్మీయమైన విషయంగా చెప్తున్నా, మంద దేవునిలో ముందు కొనసాగటానికి, మందని బలపరచడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీకు తెలియదు, ఇంటి దగ్గర దేవుని సేవకులు ఎంతో ప్రయాసపడి మీ అందరి కోసం ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ప్రత్యక్ష వ్యక్తులు మా అమ్మ నాన్నే. మా అమ్మ చేయి చూసారో లేదు, అంతా నల్లగా ఉంటుంది.
మోకాళ్ళు కూడా అంతే ఉంటుంది. మిగతాలు చాలా చాలా కష్టపడి వాళ్ళు, మా నాన్న అయితే ఇంకా అసలుకి మొదటి కాలంలో ఎంత ఆత్మీయంగా యాక్టివ్గా ఉన్నాడో, ఉజ్జీవంగా ఉన్నాడో, చివరి వరకు ఆయన అంత ఆత్మీయంగా ఆదివారం వచ్చిందంటే హడావుడి చేసేస్తాడు. మమ్మల్ని కూడా హడావుడి చేస్తాడు. కూర్చొనివాడు, నిలబడినివాడు, త్వరగా కానివ్వండి, ప్రార్థనకి వెళ్ళాలండి అంటాడు. మాకు రేపు పరీక్ష అయినా తాళపాలెమో ఆలుగురిపాడులో ప్రార్థన అయితే మమ్మల్ని అందరూ తీసుకెళ్తాడు. దేవుడే చూసుకుంటాడులమ్మ. నాన్న బాబు రేపు పరీక్ష ఉంది బాబు, మేము చదువుకోవాలంటే దేవుడే చూసుకుంటాడులమ్మ. ఆయన భక్తి జీవితం అసలుకి నిస్వార్థమైనది. ఆయన మేము దగ్గరుండి చూసాము కానీ కదా, ఆయన దయగలిగిన వాడు. అంటే ఆయన గురించి గొప్పగా చెప్పటం కాదు కానీ మీ గురించి మోకరించి ప్రార్థన చేసేవాడు మా నాన్న. మోకరించి ఫస్ట్ మీ అందరి గురించి ప్రార్థన చేసేవాడు. అంతగా ప్రార్థన చేసాడు కనుక ఈ పరిచర్య ఈ రీతిగా విస్తరించబడింది. కాబట్టి కాపరి గొర్రెలను కాస్తా ఉంటాడు కానీ గొర్రెలు అనేవాళ్ళు గొర్రెని ఉత్పత్తి చేయాలి. అంటే ఉత్పత్తి చేయటం అంటే ఎవరికైనా బాగలేదనుకోండి, వాళ్ళకి చెప్పాలమ్మా యేసయ్యని నమ్ముకో. ఈరోజు నేను శ్రీదేవి అక్క చెప్పా, కొద్ది బాగాలేకపోతే అక్క దేవుని నమ్ముకోక తగ్గిపోతా, దేవునికి అసాధ్యమైంది ఏమి లేదక్క అని చెప్పి అట్లా మనం ఇంకొకరిని మనం తీసుకొని రావాలి. అంతేగాని పాస్టర్ గారే చూసుకుంటారులేండి అని కాదు. ఇది కొత్త నిబంధన కాలంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరుగా ఉంటాయి. పాత నిబంధన కాలంలో వేరుగా ఉంటాయి, క్రొత్త నిబంధన కాలంలో వేరుగా ఉంటాయి. అందుకని యేసయ్య ఏం చెప్పాడు ఇక్కడ తెలుసా? ధనవంతుడు ఏంటి పరలోక రాజ్యంలో చేరే కంటే ఒంటె సూది బెజ్జంలో చేరిది. ఒక్కసారి ఆలోచించండి, అసలు ఎక్కిద్దా? చిన్న దారవే ఎక్కటం కష్టం. అంటే అంత కష్టమని, అంత కష్టమైన సమస్యని. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎలాంటి కొదువు కలిగి ఉన్నాం? ఈ అధికారి అయితే వ్యసనపడి వెళ్ళాడు కానీ ఈ రాత్రికాల సమయంలో మనం సంతోషంతో స్వీకరిద్దాం. ప్రభా, మొదటగా మీరు ఒక ప్రార్థన చేసుకోండి. ఈ స్త్రీల కూడిక ప్రభా కంటిన్యూగా జరగాలి ప్రభా, మేమందరం ఉజ్జీవింపబడాలి ప్రభా. ప్రతి గురువారం ఇక్కడ ప్రార్థన జరగాలి ప్రభా. ఇది క్లోజ్ చేయటానికి లేదు ప్రభా అని మనం మొదటిగా ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, ఈ అధికారి అయితే ఏ రీతిగా వ్యసనపడి మిక్కిలి వ్యసనపడి వెళ్ళాడో, ఒకటి కొదువు కలిగి వెళ్ళాడో, మనం కూడా ఆ రీతిగా ఉండకుండా, కొదువు లేకుండా నాలో ఏమైనా లోపాలు ఉన్నాయి ప్రభా. ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నారా? వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రభా నాలో ఏమైనా బలహీనతలు ఉన్నాయి ప్రభా, నా భక్తి జీవితానికి ఎప్పుడు మనం అది కావాలి ఇది కావాలి ప్రభా, నా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, దేవుడు ఇస్తాడు, మనకి దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మొదట నా నీతిని నా రాజ్యముని వెతకండి, తర్వాత మీకు అవన్నీ ఇస్తానంట. నా చిన్ననాటి కాలంలో మన ఇళ్ళని ఎలా ఉండేది? పెంగిటిల్లు, పూరిల్లు ఉండేది కదా. ఇప్పుడు నాకు చాలా సంతోషం, నేను చెప్తా ఉంటా ఇంట్లో కూడా, నా చిన్ననాటి కాలం అలాగుండేది. దేవుడు మా గ్రామాన్ని దీవించి అసలుకి చూద్దామన్నా కనిపించట్లే. కొంతమంది ఇబ్బందిగా ఉండి కట్టుకోలేదు కానీ కట్టుకోగలరు కొంతమంది కదా. దేవుడు అంతగా మన కుటుంబాన్ని, మన గ్రామాలని దేవుడు దీవించాడు, ఎంత ఆశీర్వదించాడు, అన్ని విధాలు మన గ్రామాన్ని దీవించాడు. దేవుని సేవకును ప్రత్యేకించి నా తండ్రిని చెప్పాలంటే ఎన్ని బాధలు పడ్డాడో నేను చెప్పా. బాబా, నువ్వు పాస్టర్ నాతో తీసుకొస్తే నేను చేసుకోనని చెప్పే ముందే, నువ్వు పడిన బాధలు నేను పడను, నువ్వు పడిన కష్టాలు నేను పడను, అన్నిటికీ మౌనంగా ఉండాలి, అన్నీ భరించాలి, తప్పు లేకపోయినా భరించాలి, ఏవలమ్మా దేవుడు చూసుకుంటాడు అంటాడు మా నాన్న ప్రతి విషయానికి. అని నేనైతే చేసుకోనాను. చివరికి నాకు కూడా దేవుడు పరిచర్యనిచ్చాడు. దేవుడు అటుపోయి ఇటుపోయి చివరికి నాకు అప్పుడు భయం వేసింది, నిజంగా చెప్తున్నా. పోయిన ఆదివారం శామ్ సాక్ష్యం చెప్పమన్నాడు. నాకు అప్పుడు భయం వేసింది, ఇదేంటి నేను తప్పించుకుంటే చివరికి నాకు పాస్టర్ గారు కొడుకని చేసుకున్నా. నేను పాస్టర్ అని చేసుకోవాలా, పాస్టర్ గారు కొడుకు ఉద్యోగం చేస్తున్నాడని చేసుకున్నాను. అనుకోకుండా మామయ్య చనిపోయాడు, యాక్సిడెంట్ అయ్యి. ఆ పరిచర్య మేము చేయాల్సి వచ్చిందనమాట. ఈయనొక్కడే కదా, ఆయనకి ఒక్క కొడుకే, అనుకోకుండా మేము చేయాల్సి వచ్చింది. నాకు అప్పుడు భయం వేసింది, అయ్యా నన్ను క్షమించయ్యా, నీ చిత్తం ఏందో అది చెయ్యి ప్రభు అని నేను అనాలి కానీ మరి నా చిత్తమే నీతో మాట్లాడాను ప్రభు, నన్ను క్షమించు ప్రభు అని
నేను చెప్పాను మా యజమానికి ఏం చెప్పానంటే, నువ్వే ఊరికైనా ఉద్యోగం చేసుకొని వెళ్ళు, కానీ ఈ ఊరు దాటి మాత్రం నేను రాను, ఈ ఊర్లో నేను ఉంటాను అనేసరికి ఆయన గుంటూరులో 4 సంవత్సరాలు, విజయవాడలో 3 సంవత్సరాలు ఉన్నాడు. చివరికి ఇక్కడికే వచ్చి పరిచర్య చేస్తున్నాడు. కనుక మన జీవితాల్లో దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తం నిన్ను ఒక మంచి సువర్ణమయమైన విశ్వాసగా నిన్ను చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా బలా నమ్మకమైన మంచి దాసురాలా, బలా చెడ్డ దాసురాలు అనకూడదు మన జీవితాలు. ఎందుకు? ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో మనం ఏమి నేర్చుకున్నాం అదే టెస్ట్ చేసుకోవాలి. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మన విశ్వాస జీవితంలో, రక్షింపబడిన మన విశ్వాస జీవితంలో ఏ స్టేజీలో ఉన్నాం? 30లో ఉన్నామా, 60లో ఉన్నామా, 100లో ఉన్నామా? ఎలాంటి ఆత్మీయమైన పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి మనము పరీక్షించుకోవాలి. ఈ అధికారి వల్ల మనం వ్యసనపడి వెళ్ళకూడదు. ఈ అధికారి వలె మిక్కిలి వ్యసనపడినట్లుగా మన జీవితాలు, మనలో ఏది కొదువు ఉందో, ప్రభా నాకు ప్రార్థనా జీవితాన్ని దయచేయండి ప్రభా, నాకు భక్తి జీవితాన్ని దయచేయండి ప్రభా. ఒకవేళ నీ సేవకు నాకు ఇవ్వాలని నేను దశమ భాగం ఇవ్వటానికి సహాయం చేయి ప్రభా. నా కుటుంబం అంతా మారాలి ప్రభా. నా బంధువులు, నా తల్లిదండ్రులు, నా తోటివారు అందరూ మారాలి ప్రభా. నాలో ఏమైనా కొదువు ఉంటే తీసివేయి ప్రభా. అధికారి వలె నేను మిక్కిలి వ్యసనపడే దానిగా, అధికారి వలె నాయనా నీకు దూరస్తురాలుగా కాకుండా నీకు సమీపస్తురాలుగా నేను ఉండాలి ప్రభా. నాకు మంచి అవకాశం ఇచ్చావు, స్త్రీల కూడిక ఏర్పాటు చేసావు ప్రభా. ఆత్మీయంగా నేను ఎదగటానికి సహాయం చేయ ప్రభా అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ఆయన మనకి స్పష్టంగా చూపిస్తాడు. నువ్వు ఈ బలహీనత కలిగి ఉన్నావు, నువ్వు బూతు మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు సరిగా ప్రార్థన చేసుకోవట్లేదు, నువ్వు భక్తి జీవితాన్ని సరిగా కొనసాగించట్లేదు, లేకపోతే మన జీవితంలో ఏదైతే బలహీనత కలిగి ఉందో మనకి దేవుడికి మాత్రమే తెలుసు. కనుక అది స్పష్టంగా ఆయన చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు నువ్వు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మోకరించి, లేకపోతే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే నీ దేవుడు నీకు సహాయం చేయటానికి ముందుగా ఉన్నాడు. మీకు మంచి యవనస్తుడైన దేవుని సేవకుడు దేవుడు ఈ సంఘంలో మీకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ దేవుని సేవకుని యొక్క మాటల ద్వారా మీరు మళ్ళీ ఆత్మీయంగా మేలు పొందాలని దేవుని పేరట మనం చేసుకుంటున్నాం. ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూసుకొని ఒక్కసారి మీరు కూడా నోరు తెరవండి. స్త్రీలం కదా, ఏం కాదు, పురుషులు ఉంటే ఆటంకకరంగా ఉంటుంది. ప్రభా నా జీవితంలో ఏమైనా లోటు ఉంటే, కొదువు ఉంటే నాకు తెలియపరచండి ప్రభా, నాకు చూపించండి ప్రభా. నేను నీ యందు భయభక్తులు కలిగి ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా. నాలో ఏమైనా కొదువు ఉందేమో చూపించు ప్రభా. ఆ అధికారి వలె నేను వ్యసనపడి వెళ్లకుండా నీకు ఇష్టకరమైన జీవితాన్ని జీవించాలి ప్రభు అని ఒక్కసారి నోటితో మీరు ప్రార్థన చేయాలని దేవుని పేరట మనం చేసుకుంటున్నాను. ప్రేమ గల తండ్రి, నమ్మకం కలిగిన దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మీ సన్నిధిలో చేరి ప్రార్థించుకునే భాగ్యతనిచ్చినందుకే వందనాలు అయా. మేమందరము కూడి ఇక్కడ ప్రార్థన చేయటానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. దయగలిగిన దేవా, ఉన్నతమైన దేవా, మా జీవితాల్లో ఏదైనా కొదువు ఉంటే ఆ కొదువులను తీసివేయండి ప్రభా. ఆ యొక్క లేమిని తీసివేయండి ప్రభా. యేసయ్యా, యేసయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మోకరించిన, ఇక్కడ తల ఉంచిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డలు అయా ఆత్మీయమైన జీవితాలతో ముందుకు కొనసాగటానికి సహాయం చేయండి. అద్భుతమైన దేవా, ఆశ్చర్యమైన దేవా, ఆలోచనకర్త, నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ వాక్యానికి ముద్ర వేయమని ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారి అవసరతలు, అక్కర్లు తీర్చండి. వారిలో ఏమి కలిగి ఉన్నారో అవి తీర్చండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఏ బిడ్డలు ఏ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో అనారోగ్యాల నుంచి విడుదల దయచేయండి. స్వస్థతను దయచేయండి. వారి అవసరతలు, అక్కర్లు తీర్చి ఆదుకోమని మీ నామానికే మహిమ చెల్లించుకుంటారని మీకే స్తోత్రం చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి నేమ్తో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.